ఎర్ర సముద్రాలు ఎలా దాటాలి? హౌ టు ఓవర్కమ్ రెడ్ సీ ఎక్స్పీరియన్సెస్. ఆకస్మికంగా తలెత్తిన సమస్య, ముందు పోలేక వెనకలు రాలేక మనం ఎప్పుడైతే సందిగ్ధావస్థలో, చిక్కుముడి లాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే బందీలమైపోతామో, వాటి నుంచి విడుదల కలగడానికి దేవుడు మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడు? వై హీ అలౌస్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ దెమ్, ఎలా జయించాలి? మొదటిగా ఈ యొక్క సత్యాన్ని నిర్గమకాండం 14:13 కలిసి చదువుకుందాం. 14:13 ప్లీజ్, అందరం కలిసి చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఆ ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూనూ చూడరు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయము ఉండదు, నమ్మిక ఉన్న చోట భయము ఉండదు. అయితే ఎవరు నమ్ముతారు? రెండవ సత్యంలో అది నేర్పించడానికి దేవుడు మన జీవితంలో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. ఏమంటున్నాడండి? మీరు ఊరకుండి నిలుచుండి నేను చూపించు రక్షణను మీరు కళ్ళారా చూడుడి అని చెప్తూ ప్రభువారు కీర్తనకారుడు మన జ్ఞాపకం చేస్తున్న 9వ కీర్తన 10వ వచనం, Psalm 9:10, 9వ కీర్తన 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరు నమ్ముతారటండి? ఆయన నామము ఎరిగిన వారు మాత్రమే నమ్మగలుగుతారు. ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈజ్ టు నో హిస్ గేమ్, ఈజ్ టు నో హిస్ నేమ్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ హిస్ గేమ్. ఈ అంశాన్ని మనం ఆరంభించాం. దేవుని నామము ఎరిగిన వారే ఆయన యందు ఏం చేస్తారండి? నమ్మిక ఉంచుతారు. అంటే పరిస్థితుల విశ్రాంతి ఎవరికి వస్తుంది? ఊరకుండి చూచేవారు ఎవరు అంటే ఆయన నామమును ఎరిగిన వారు మాత్రమే అనుభవిస్తారు అటువంటి విశ్రాంతి. కీర్తన 46:10 వచనంలో చూస్తే, ఊరకుండి దేవుని కార్యాన్ని చూడాలి అంటే 46వ కీర్తన 10వ వచనంలో దేవుడు అంటాడు, బీ స్టిల్ అండ్ నో, బీ స్టిల్ అండ్ నో. ఏమని తెలుసుకోవాలంట? బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేనే దేవుడనని ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులో నేను మహోన్నతుని అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. ఆయన నామం మహోన్నతమైన నామము. ప్రభు అంటున్నాడు, నేనే దేవుడనని మీరు ఊరకుండి తెలుసుకోండి. స్టాండ్ స్టిల్. మరి స్టిల్ నుండి ఏం చేయాలా? నో. ఏమని తెలుసుకోవాలి? దట్ ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్ అంటే ఉన్నవాడను అనువాడను. ఇది తెలుసుకుంటే జీవితంలో ఇంకా దేవుడు సమస్యలు, ఎర్ర సముద్రాలు, కష్టాలు, బాధలు ఏవి అనుమతించినా సరే ఎలా ఉంటాం తెలుసా అండి? నిండుకుండా తొనకదులాగా అస్సలు కదలం. మోషేలాగా ఉంటాం. మోషే నిశ్చలంగా ఉన్నాడట. ఏమంటున్నాడంటే, టెన్షన్ పడతా ఉంటే మోషే ఒకటే మాట అంటున్నాడు, ఎందుకయ్యా మీరు కంగారు, భయపడకూడదు అంటే. మనమైతే అంటాం, భయపడకూడదు, ఏం చేయాలయ్యా? ముందంతా ఎలా ఉంది పరిస్థితి? ఎర్ర సముద్రము ఒక్కసారి ఉప్పొంగుతుంది, వెనకలేమో ఫరో సైన్యము చెలరేగిపోతా ఉన్నారు, భయపడకుండా ఎలా ఉండాలంటే మోషే అంటాడు, ఊరకుండు అని. ఎలా అంటున్నాయా మోషే ఊరుకోమని? మోషే అంటాడు, నేను నేర్చుకున్న పాఠం అదే. ఒకరోజు భయాందోళన వాతావరణంలో అగ్ని మండుచున్న పొద దగ్గరికి వచ్చాను, దేవుడు నన్ను పిలవడం ఆరంభించాడు. బాధ్యత ఇస్తే నా వల్ల కాదన్నాను. ప్రభు ఒకటే మాట అన్నాడు, తీసుకో బయలుదేరి అన్నాడు, నేను నీకు తోడే ఉన్నా అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, వారు నన్ను అడుగుతారు కదా, నువ్వు ఎవరో చెప్పయ్యా అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్? హౌ షుడ్ ఐ ఇంట్రడ్యూస్ యూ? నేను ఎలా పరిచయం చేయాలయ్యా అని అడిగితే దేవుడు ఎంత విడ్డూరంగా, ఎంత వెరైటీగా అన్నాడు తెలుసా అండి? ఐ యామ్ దట్ ఐ యామ్. అదేంటి? నేనే ఉన్నవాడను అనువాడను. అర్థం చేసుకోండి, ఐ యామ్ అనే 2 పదాలు నేర్చుకోవడానికి గగనమైపోయింది జీవితం. మీరు అనొచ్చు, అంత 2 పదాలు మేమైతే అలా పట్టేస్తామండి అని. కాదండి, అంత ఈజీ కాదు. ఎందుకు తెలుసా? ఆ పేరు అర్థం చేసుకోవడం కొరకు ఈరోజు ఇంతవరకు కోట్ల మంది విశ్వాస వీరులు ప్రయత్నం, అన్వేషణ ఆరంభించి చిన్న మచ్చుకు ఒక చిన్న తలంపు మాత్రమే ఆయనను తెలుసుకొని మంత్రముగ్ధులైపోయి చివరికి ఆయన పాదాలు చెంత ఏమైపోయారు తెలుసా అండి? చచ్చిన శవంలాగా పడిపోయారు. ఆలోచించండి, ఎందుకు ఎర్ర సముద్రాలు దేవుడు అనుమతిస్తాడు? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాండి. దేవునికి ఏమైనా పిచ్చా? కొన్నిసార్లు మనం ప్రాణం చేస్తాం, నా ప్రభు నా మీద కక్ష సాధిస్తున్నాడు. ఇంకా కొద్దిగా ముదిరిపోయిన మా ప్రార్థనలు అయితే, మా దేవుడు నా మీద శాడిస్టు, ఎందుకో నేను కష్టాలు పడితే నాకు హ్యాపీ. దేవుని దగ్గరికి వస్తేనే అన్ని కష్టాలు. ఇంకా మనం కొన్నిసార్లు పాపం ఇంకా బాధలో ఏమైనా మాట్లాడతాం, తప్పే ఉందిలే అని కూడా మనం సమర్థించుకుంటాం. తప్పు లేదు. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే,
దేవుడు ఎందుకు అనుమతించాలండి తన ప్రియులకు జీవితాల్లో? సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాల్లో ఎర్ర సముద్రం ఎందుకు అనుమతించాలండి? వై? ఎందుకు తెలుసా? ఎర్ర సముద్రాల్లో దేవుడు ఒకటే మాట అన్నాడు, బీ స్టిల్, ఊరకుండి నేనెవరో నువ్వేం చేయాలి? తెలుసుకోను. యూ నీడ్ టు నో హూ ఐ యామ్. నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. ఆలోచించండి, మనకు దేవునికి ఉన్న సంబంధంలో తేడా చెప్పమంటారా? భగవంతుడు భక్తుడని చూస్తాయి, భగవంతుడు భక్తుడని చూస్తాయి. కానీ యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా అండి? నేను మతము స్థాపించడానికి రాలేదు, నేనే మార్గము అన్నాడు. ఆయన పరలోకపు తండ్రిగా ఈరోజు దేవుడు ఆశించేది ఏం తెలుసా? మనతోని బాంధవ్యాన్ని మాత్రమే ఆశిస్తున్నాడు. లెట్ మీ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, గాడ్ ఈజ్ ఈగర్ టు జస్ట్ ఎంజాయ్ ద రిలేషన్షిప్ విత్ యూ. నీతో బంధాన్ని మాత్రమే కోరుతున్నాడు దేవుడు. చాలామంది అంటారు, దేవుడు వ్యాపారవేత్తనా? అంటే దేవుడు కూడా మేము చేస్తేనే మాకు చేస్తాడా? ఇదేమీ కమర్షియల్ డీల్ లాగా చేస్తున్నాడు దేవుడు. అంటే ఏమి చేయకపోయినా నిర్హేతుకంగా కూడా దేవుడు చేయాలి కదా అని చాలాసార్లు భావిస్తుంటాం. అవునండి, తండ్రిగా, కన్నవాడుగా, నిర్హేతుకంగా నువ్వు చేసినా చేయకపోయినా చేసే దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు. ఏం తెలుసా? నువ్వెవరో నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ప్రశ్న అడుగుతా ఉన్నా అండి, బంధాలు అనేవి అవతల వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా బంధంలో కొనసాగలుగుతామా? కెన్ యూ కంటిన్యూ ఇన్ ఎ రిలేషన్షిప్ వితౌట్ నోయింగ్ హూ ద పర్సన్ ఈస్? ఆయన ఎవరో తెలుసుకోకుండా బంధంలో కొనసాగగలవా? కొనసాగలేవు కదా. దేవుడు కన్నీరు మున్నీర యెషయా భక్తుని లేపినప్పుడు యెషయా భక్తుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. యెషయా గ్రంథం 1:3 చదవండి. ఎంత తీవ్రమైన మాటలండి. ద బిగ్గెస్ట్ హార్ట్స్ క్రై ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని యొక్క హృదయాక్రందన, ఆయన హృదయంలో నుండి పెళ్ళుబుకుతున్న భారం, ఆయన కంఠ శోష, ఆయన కన్నీటి ప్రార్థన ఏమని ఆశిస్తున్నాడో దేవుడు చూడండి. ఒకే మాట కలిసి చదువుకుందాం అందరం కలిసి. యెషయా గ్రంథం 1:3 అందరం కలిసి చదువుదామా? 3-4 కలిసి చదువుదాం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. వాళ్ళకి ఏంటంటండి తెలివి లేదంటే ప్రాక్టికల్ తెలివి లేదు అనుకోకండి. మహా తెలివిపరులు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే. ఏమి తెలివి లేదంట? 3-4 చదువుదాం. 4 కలిసి చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుజే పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలపోయి ఉన్నారు. విషాదం ఏంటంటే 3వ వచనానికి వస్తే ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, ఎద్దుకి కామందు ఎక్కడున్నాడో తెలుసు. కమ్ టు వర్స్ 3. ఎద్దు తన కామందు నెరుగును. 2వది, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. అంటే యజమానుడు ఎక్కడ ఉంటాడో గాడిదకు తెలుసు, ఎద్దుకు కూడా కామందు ఎక్కడ ఉంటాడో తెలుసు. కానీ నేనెవరో నా ప్రజలకి తెలియదు. ఎందుకు దేవుడు ఎర్ర సముద్రం అనుమతిస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, కుటుంబం గురించో, భవిష్యత్తు గురించో. దేవుడు తీసుకొచ్చి చిక్కుముడి లాంటి పరిస్థితిలో పెట్టేశాడు. ప్రార్థన చేస్తున్న జవాబు ఇవ్వడం పెద్ద కథ ఏం కాదు. దేవుడు తలుచుకుంటే 1 నిమిషం చాలండి ఎర్ర సముద్రం చీలడానికి. ఎందుకు దేవుడు ఆ ప్రాంతం తీసుకురావాలి నీ జీవితంలో? దేవుని బాధ ఏం తెలుసా? నేను ఉన్నవాడను అనువాడనని నా ప్రజలు ఈ కష్ట పరిస్థితిలో నిలుచుండి నేనెవరో నా నామంను తెలుసుకోవాలి. నా యందు వీరు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఐ లాంగ్ ఫర్ అ రిలేషన్షిప్ విత్ దెమ్, నాట్ అ రిలీజియన్. నాకు మతంతో పని లేదు. నా బిడ్డలు, నేను నా కన్న బిడ్డలు, నేను ఎవరో నేను తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించి ప్రియ సోదరి సోదరా, నీ కుమారుడు కుమార్తెను కన్నావు, పెంచావు, 9 మాసాలు మోసావు, కావాల్సినంత పోషించావు. ఒకవేళ వాడో తాను ఆ బిడ్డ వచ్చి పెద్ద అయిన తర్వాత నేను అపార్థం చేసుకుంది. అసలు నువ్వు తల్లిగా కూడా నేను చూడట్లేదు, తండ్రిగా కూడా నేను చూడట్లేదు. నేను అపార్థం చేసుకొని నువ్వెవరో సంపూర్తిగా నీ బంధాన్నే శంకించి నీ హృదయంకు గాయముగా మిగిలితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? వారి కొరకు ఆస్తి రాయడానికి సిద్ధంగా ఉన్నావు. 1 నిమిషం చాలు ఆస్తి రాయడానికి వాళ్ళ మీద. కోట్ల ఆస్తి సంపాదించి పెట్టావు, కానీ వాళ్ళని అపార్థం చేసుకున్నారు. ఎలా ఉండొచ్చండి పరిస్థితి? దేవుని యొక్క ఆశ ఒకటే, యేసుక్రీస్తు దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా భావించాడు తెలుసా అండి? ఫరోతో ఒక మాట అంటాడు, నా జ్యేష్ఠ సంతానమైన ఇశ్రాయేలు నువ్వు పంపించు. ఒక మాట చెప్తున్నానండి, ఇశ్రాయేల్ ఎవరు తెలుసా దేవునికి? ఫస్ట్ బార్న్,
జ్యేష్ఠ సంతానం అంటే పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడు. నా సామర్థ్యానికి, నా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఉండాల్సిన జ్యేష్ఠ సంతానము, దేవుడు ఒకటే మాట అంటాడు ఫరోతోని, నువ్వు నా జ్యేష్ఠ సంతానాన్ని విడిపించకపోతే నీ జ్యేష్ఠ సంతానంతో ఆటాడతా, జాగ్రత్త. ఆడలేదండి. ఒక్క స్ట్రోక్లో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతానం అంతా కూడా చివరికి మృత్యువాతకు బలి అయిపోగా ఐగుప్తు దేశము ప్రతి ప్రాంతము వల్లకాడుగా మార్చబడింది. ప్రతి ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం. పార్థివ దేహాన్ని మోసుకొని వెళ్ళడానికి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఒకసారి ఆలోచిస్తే దేవుడు తారాస్థాయికి వెళ్ళిపోయి పర్సనల్గా ఫీల్ అయ్యి, నా జ్యేష్ఠ సంతానాన్ని ముట్టావా, నీ జ్యేష్ఠ సంతానాన్ని తుడిచేస్తానని అంత పర్సనల్గా తీసుకొని అంతగా రియాక్ట్ అయ్యి అంత ప్రేమను ఒలుకబోసిన తండ్రి ఈరోజు తన జ్యేష్ఠ సంతానం ఇశ్రాయేల్ గురించి అంటున్న మాట ఏం తెలుసా? ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద సొంతవాని దొడ్డిని ఎరుగుతుంది, కానీ నా ప్రజలు తెలియలేదు, వారికి నేను ఎవరో వారికి తెలియదు. సరే, తెలుసుకోవడానికి కొరకు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్, నేనేమన్నా బయలుపరచుకుంటా, ఊరకుండి నేనే దేవుడినని మీరు తెలుసుకోండి, బంధాన్ని ఏర్పరచుకోమని ఆశపడి దేవుడు ఎప్పుడైతే వారికి ఎర్ర సముద్రం కూడా తీసుకెళ్ళాడో ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది. బాగా వినాల్సి మనం చేస్తున్నాం. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎర్ర సముద్రంలో దేవుడు పాయలుగా చేశాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గత వారం మనం చూసినట్లు సర్వ వ్యాపి అని, సర్వ జ్ఞాని అని వీళ్ళు అర్థం చేసుకున్నారు. వావ్, అద్భుతంగా ఉందన్నారు. వెంటనే వీరు హృదయంలో నుండి కీర్తనలు పెళ్ళుబుకాయి, సంతోషం పరవళ్ళు తొక్కినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో ప్రభువు 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 ప్రభు అని సుమారు 10 సార్లు 10 times దే వర్షిప్డ్ గాడ్ కాలింగ్ హిమ్ యాజ్ లార్డ్. నా ప్రభు అని వారు 10 సార్లు ముక్త కంఠంతో దేవుని ఏం చేశారండి? ఆరాధించారు. మోషే ఆరాధించాడు, మిరియాం ఆరాధించారు, సమస్త సంఘమంతా కలిసి దేవుణ్ణి గణపరిచారు. బాగుంది. ఈరోజు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నారు, తాత్కాలికంగా థియరిటికల్గా దేవుని ఆరాధించారు. అక్కడ బయలుదేరి, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు ప్రాంతం కొద్దిగా ముందుకు వస్తే ఎందుకు దేవుడు బాధపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, ఎందుకు రిలేషన్షిప్ ఈరోజు కుప్పగూలిపోతున్నాయి, మనకు దేవునికి మధ్యలో బాంధవ్యం అనేది జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి బయలుదేరారు, కొద్ది కాలం అతీతమైంది, చివరికి సీనాయి పర్వతం దాకా మోషే భక్తుడు వారిని తీసుకొని వచ్చాడు. సీనాయి పర్వతం వచ్చేసరికి దేవుడు వారిని నడిపించడానికి కొరకు రాసిన ఆ యొక్క రాయబోతున్న ఆ 10 ఆజ్ఞలను పొందడానికి మోషే ఎక్కడికి ఎక్కాడండి? పర్వతం మీదకి ఎక్కాడు. బాగా వినండి. ఇప్పుడు పైకెక్కి మోషే పైకి వెళ్తున్నప్పుడు అన్నాడు, మీరు వెయిట్ చేయండి, నేను వస్తాను, దేవుని యొక్క రాయబడిన మాటలు తీసుకొని నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి మోషే చచ్చిపోలేదండి. మోషే గ్యాప్ తీసుకున్నాడు, అంతే కదా. ఎన్ని రోజులు గ్యాప్ అండి? ఎన్ని రోజులు? నిన్న Q&Aలో మనం చూసాం, 40 days. బాగా వినండి. 40 days గ్యాప్ తీసుకొని ఆ పైన పర్వతం మీద ఉపవాసాలుండి దేవుడి యొక్క దర్శన భాగ్యము పొంది, ఉన్నవాడను అనువాడన దేవుణ్ణి, బాంధవ్యం కొరకు వెంపర్లాడుతున్న దేవుణ్ణి, ఆయన రాసిన ఆ యొక్క రాయబోతున్న 10 ఆజ్ఞల కొరకు సిద్ధపడి ఆ 10 ఆజ్ఞలు పొంది ఒకసారి వీరి యొక్క గమ్యస్థానాన్ని మార్చి, వీరి యొక్క రూట్ అంతటిని మార్చే ఆ దైవికమైన ఆలోచన ఇచ్చే 10 ఆజ్ఞలు ఏర్పాటు చేసుకొని సిద్ధపరచుకొని ఆయన కింద రావాల్సిన సమయం అది 40 days అవుతా ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఎర్ర సముద్రాలు అనుభవించావు, ఎర్ర సముద్రాలు నీ జీవితంలో దాటావు. మరి ఎర్ర సముద్రాలు దాటిన పిమ్మట నీ దేవుడు ఎవరో, ఉన్నవాడను అనువాడనని ప్రత్యక్షంగా కళ్ళారా చూసావు. ఈరోజు 40 రోజులు ఎండమావి లాంటి పరిస్థితి అయిపోయింది. సేవకుడు కనపడట్లేదు, దర్శనం కనపడట్లేదు, ఏమీ శబ్దాలు నీ హృదయంలో జవాబు రావట్లేదు, కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లు ఉన్నావు. 40 రోజుల నిశ్శబ్దం నీ కళ్ళ ముందుంది. ఇప్పుడు నువ్వు ఇదేనా దేవుని అర్థం చేసుకుంది, ఇదేనా నీ పరలోక తండ్రిని అర్థం చేసుకుంది? చూశారు, ఇంకా మోషే రాడు, ఇంకా మా దేవుడు కనపడట్లేదు, ఇంకా మా దేవుడు మా ముందు కనపడట్లేదు అని చెప్పి నువ్వు దేవుని ఏమర్థం చేసుకున్నావో ఈ 40 రోజులు పరీక్ష పెడితే 40 రోజులు పర్వతము కింద వారందరూ చివరికి అహరోను దగ్గరకు వచ్చేసారు. ఏమంటున్నారో తెలుసా అండి? అహరోను దగ్గరకు వచ్చి, ఇంతవరకు మమ్ములను నడిపించినది మా దేవుడు కాదట, మరెవరండి? మాకొక విగ్రహాన్ని సిద్ధపరచండి అని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే, అహరోను మనుషుల యొక్క ప్రెషర్కి, హ్యూమన్ ప్రెషర్కి, మానవులను సంతోషపెట్టే ఆ యొక్క సమస్య వడిలోకి
ఒక యాజకునిగా తను చితికిపోయి లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి తెలియట్లేదు తనకి. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏమంటున్నారండి? మోషే కనిపించట్లేదు. రండి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనాన్ని ఒక్కసారి మొదటి వచనం చదువుదామండి. ఫస్ట్ వచనం చదువుకున్న తర్వాత మొదటి 4 వచనాలు చదువుకున్న తర్వాత కిందకు వస్తా. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో, మాకు దేవత కావాలి. మరి నువ్వు దేవుని ఏం అర్థం చేసుకున్నావు? ఉన్నవాడు అనువాడు ఏమయ్యాడు? నీ తండ్రి ఏమయ్యాడు? నీ పరలోకపు తండ్రి ఏమయ్యాడు? నేను జ్యేష్ఠపుత్రుడిగా భావించలేదా? నీ కొరకు ఐగుప్తు దేశంలో జ్యేష్ఠపుత్రులందరినీ సమూల నాశనం చేయలేదా? నిన్ను బయటకు తీసుకోవడం కొరకైనా శూరకార్యాలు చేయలేదా? 10 అద్భుతాలు చేయలేదా? ప్రాణాలని పణంగా పెట్టి నిన్ను బయటకు తీసుకొని రాలేదా? ఈరోజు నీ తండ్రిని మర్చిపోతావా? నీ తండ్రి యొక్క గుర్తుగా నిలబడిన ఆ మోషే కనపడకపోతే నువ్వు తండ్రిని మర్చిపోయి దేవతను తయారు చేసుకుంటావా? విగ్రహాన్ని తయారు చేసుకుంటావా? అడగాల్సింది కదండి అహరోను, అడగాల్సింది కదా అహరోను. 2వ వచనం చూడండి. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమారులను, మీ కుమార్తెలను చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, 3వ వచనం, ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఎంత విషాదం! అందరం కలిసి చదువుదామండి, అందరం కలిసి చదువుదాం. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. బా, ఎలా ఉండొచ్చండి? మీరు యేసు ప్రభు దేవుని పొజిషన్లో మీరు ఉన్నారండి. సొంత కొడుకని భావించి అంతగా మీరు చేశారు. ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించారు. ఆ కాపాడే ప్రక్రియలో చివరికి ఐగుప్తు దేశాన్ని నలిపేశారు. 40 రోజులు కనపడకపోతే, తాత్కాలికంగా చిన్న సమస్య వస్తే, చిన్న ప్రాబ్లం వస్తే, చిన్న కన్ఫ్యూజన్లు వస్తే, ఏమర్థం కాని పరిస్థితి, 40 రోజుల్లో నీ దేవుని నువ్వు మర్చిపోతావా? ఇంతేనా నువ్వు దేవుని అర్థం చేసుకుంది? అంటే బంధాల్లో 40 రోజులు గ్యాప్ వస్తే ఈరోజు ఇప్పుడు ఆ రిలేషన్షిప్లో వ్యక్తి ఆ దేవుణ్ణి సంపూర్ణంగా మార్చేసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని నువ్వే కదా మమ్మల్ని నడిపించింది అంటే ఎలా ఉండొచ్చండి? ఎలా ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. నువ్వే మమ్మల్ని విడిపించింది ఇశ్రాయేల్ నుంచి, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూడండి ఎంత విషాదకరమైన పరిస్థితి. వాట్ డిడ్ దే అండర్స్టాండ్ అబౌట్ గాడ్? డిడ్ దే అండర్స్టాండ్ గాడ్ హ్యాస్ బీన్ లిమిటెడ్ టు అన్ ఐడల్? ఒక విగ్రహంగా దేవుడు మార్చేసుకునే అంత తక్కువగా వాళ్ళు అర్థం చేసుకున్నారా దేవుణ్ణి? ఉన్నవాడు అనువాడు ఎక్కడ? ఒక విగ్రహం ఎక్కడ? ఎర్ర సముద్రాలు పాయలు చేయగల దేవుడు ఎక్కడ? చివరికి కథలని వారి స్వహస్తాలతో నిర్మించుకున్న విగ్రహం ఎక్కడ? ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావు? 40 days గ్యాపా? 40 రోజుల గ్యాప్, జస్ట్ ఎ గ్యాప్ ఆఫ్ 40 days. ఎంత బాధకర విషయం కదండి. 40 రోజుల్లో నేర్చుకోవాల్సిన పాఠం దినానికి 1 సంవత్సరం చొప్పున 40 లాంగ్ ఇయర్స్. సరే అనుకోవచ్చు, పోతే పోనండి 40 సంవత్సరాలు అయితే అవుతుంది లేనిది అనుకోవచ్చు. కానీ ఒక విషాదకరమైన వార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఆ 40 సంవత్సరాలు ఒక తరం అంతా ఏమైందండి? సర్వనాశనం అయిపోయింది. బంధమే దేవుడు నీ నుంచి కోరింది ఏంటండి? నన్ను ప్రేమించు చాలన్నాడు. నువ్వు నన్ను ప్రేమించు చాలు, నువ్వు నన్ను అర్థం చేసుకో చాలు. దేవుడు నీ నుంచి ఆస్తులేమో కోట్ల ఆస్తి, నీ జీవితం అంతా అంతా నాకు ఇచ్చేని ఏం అడగలేదండి దేవుడు. భూమి అందున్న సమస్తం ఎవరిదండి? దేవుంది. జస్ట్ గాడ్ ఆస్క్డ్, ఐ జస్ట్ వాంట్ అ రిలేషన్షిప్ విత్ యూ. నీతో నాకు కేవలం బంధం కావాలంతే. ఆ బంధం కొరకే నా సొంత కుమారుని నీ కొరకు త్యాగం చేసి కల్వరిశిలకు అప్పగించడం కూడా నేను వెనుతీయలేదు. నా సొంత కుమారుని కాదనుకొని ఇచ్చింది. ఎందుకంటే నువ్వు నా కుమారుడు అవుతావని, నువ్వు నా కుమార్తె అవుతావని. కనీసం తండ్రిగా నన్ను గుర్తించకపోయినా నేను చేసిందన్నా గుర్తుపెట్టుకుంటావేమో అని ఆశపడుతున్నా. పరమ తండ్రి బంధంకి ఇచ్చే విలువ ఇంతేనా? నేనే దేవుడనని చెప్పి ఆ రోజు కుండ బద్దలు కొట్టేటట్లు మోషేతో మాట్లాడిన నేను, ఎర్ర సముద్రం చీల్తున్నప్పుడు నేనే దేవుడని ఊరుకొని చూడండి అని చెప్పి అంతగా నేను ఎవరో బోధిస్తే, ఈరోజు ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఇలా మర్చిపోతావా నన్ను? 40 రోజులు వస్తే చివరికి నేనెవరో తండ్రిని కూడా మర్చిపోయే పరిస్థితి అనేది. యు ఫర్గెట్ గాడ్ హూ బిగాట్ యూ, యు ఫర్గెట్ ఫాదర్ హూ బిగాట్ యూ. 40 దినాల్లో ఏదైతే వారు ఇష్టపడలేదో 40 daysలో చివరికి ఒక విగ్రహంగా భావించి ఆ విగ్రహం కింద చేసుకునేసరికి దేవుడు ఒకటే మాట అన్నాడు, మోషే
ఒక్కసారి కిందకి వెళ్ళి చూడు అంటే మోషే కింద దిగి వస్తూ ఉన్నాడు. 40 దినాలకు 40 సంవత్సరాలు చుట్టూ చుట్టూ తిప్పి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎందుకో దేవుడు చుట్టూ 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 తిప్పుతున్నాడంటే, మరి చిన్న టెస్ట్లో చిన్నగా అయిపోతే పోతుంది కదా, గోరుతో పోయి దాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకోవాలా? నేనెవరో తెలుసుకో అంటే నువ్వెవరైతే మాకేంది అంటే ప్రభు అంటాడు చూపిస్తా, డోంట్ వరీ, ఐ విల్ టీచ్ యూ హూ ఐ యామ్. ఆలోచించండి, మీ బిడ్డ వచ్చి కుమారుడు వచ్చి కొడుకు వచ్చి నువ్వెవరు అని తల్లినంటే, ఎవరు తండ్రినంటే ఏం చేస్తారండి? ముందున్నాడు చెప్పండి, మిమ్మల్ని అన్నారు ఎవరన్నా అట్లా లాగి గూబు ఒక్కసారి గుయ్యమంటే ఇప్పుడు అర్థమైందా ఎవరో? నేను 9 months కష్టపడి పెంచాను రా, కొద్ది కూడా సిగ్గు లేదు నీకు, స్టార్ట్ అవ్వదండి స్టోరీ. అంటే ఇక్కడైతే నీకు బంధానికి చాలా విలువ, సిగ్గు లేదురా తల్లిని మర్చిపోతావు, సిగ్గు లేదురా తండ్రిని మర్చిపోతావు అని ఇంతగా తిడతావే, మరి నీ కన్న తండ్రి పరమ తండ్రిని మర్చిపోతే? ఆయన 40 daysకి 40 years నేర్పించేసరికి విషాదమైన పరిస్థితి ఏంటంటే, టోటల్ స్టోరీ ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. కింద దిగి వస్తున్నప్పుడు చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం మాట చదువుకొని ముగిస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుకుందాం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుచు చూశాను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టింది. ఇప్పుడు మోషే కూడా మనలాంటోడే. అభిషేకించబడిన మోషేకి కోపం ఎక్కువ. ఎంత కోపం తెలుసా? ఇప్పుడు వారు చేసే కోపం తట్టుకోలేక ఏం చేశాడు? ఇస్త్రీ చేతులున్న పలకలను ఏం చేశాడు? ఇస్త్రీ కింద ఒకటి అంతటితో ఆగిపోలేదండి. మోషేకి చాలా కోపం, మండే కోపం. అక్కడ చాలా తగ్గాడింది. అప్పటికి ఒకప్పుడు కోపం ఎంత మండిందంటే మనిషిని తీసుకెళ్ళి పాతేసేంత కోపం ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసేసరికి దేవుని మహిమతో ఆటాడుతున్నారు, అరే దేవుని అపార్థం చేసుకున్నారు మీరు అని ఎప్పుడైతే మోషేకి తెలిసి పర్యవసానాలు ఊహించుకున్నాడో హృదయం రగిలిపోయి ఆ పలకలు తీసి ఏం చేశాడంటే వేసి కింద కొట్టాడు. అంత తాగిపోయాడా? వాళ్ళందరికీ ఫ్రూట్ జ్యూస్ చేసి తాపించాడు. ఏం జ్యూస్ చేసి తాపించాడు? 20 వచనం కలిసి చదువుదాం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని తాగండి. ఒక్కొక్కడు తాగాలి. ఏదైతే దూడని చేసుకున్నాడో దాన్ని పొడి చేయించాడు. చూడండి ప్రాసెస్లో 20 వచనం చూస్తే ఆ అగ్నిలో కాల్చి, రెండోది పొడి చేసి నీళ్ళ మీద చల్లి, మళ్ళీ దీన్ని ఒక మిక్సీ వేసి తీసుకొని తాగండిరా ఒక్కొక్కడు తాగండి అని అనేసరికి పాపము వీళ్ళ గొంతు ఇక్కడ దాకా వస్తూ ఉంది, కష్టపడతా ఉన్నారు, ఊగిపోతున్నాడు. మోషే ఎలా ఉండే సీన్ ఒకసారి ఊహించుకోండి. లక్షల మంది ఉన్నారు అక్కడ, లక్షల మందితో తాగుతారో లేదా అని ఊగిపోతూ ఉన్నాడు ప్రవక్త మోషే. ఊగిపోతూ ఉండేసరికి ఆయన కోపం తట్టుకోలేక అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా గుట్టు చప్పుడు కాకుండా తాగేస్తూ ఉన్నారు. దేనండి? ఆ ఉగ్రత పాత్రలన్నీ కూడా వారు చేసుకున్న స్వయంకృతాపరాధని తాగేస్తూ ఉన్నారు, రుగ్గిలిపోతున్నారు. శాపాన్ని ప్రకటించేశాడు, ఖండించేశాడు. ఇదేనా మీరు దేవుని అర్థం చేసుకుంది? ఇలాగా మీరు చేసేదని చెప్పి పలకలు బలగొట్టేశాడు, విధ్వంసం సృష్టిస్తున్నాం సరికి వీళ్ళందరికీ పక్కన లీడర్ ఉన్నాడు. ఎవరండి? అహరోన్. స్మార్ట్ పర్సన్, చాలా తెలియపడు. ఎంత తెలియపడు అంటే ఎవరన్నా సేవకులు కోపంగా ఉంటే ఫస్ట్ అహరోన్ని పంపించాలి. తెలుసా అండి అహరోన్ ఎందుకు యాజకుడు అయ్యాడు? అహరోన్ ఎందుకు యాజకుడు అయ్యాడు తెలుసా? యాజక ధర్మ పరిచర్య అహరోనికి ఇచ్చాడు, వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? వారిని దిగంలోకి తీసుకెళ్ళింది ఎవరండి? అహరోనే. కాబట్టి వాళ్ళ బాధలు సరిగా అర్థం చేసుకునేది ఎవరు? అహరోనే. కాబట్టి సరైన మనలాంటి బాధలు అర్థం చేసుకునే యాజకునిగా అహరోనే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అంతటి కాకుండా ఇప్పుడు రౌద్రంతో ఊగిపోతున్నాడండి. ఇంత కోపంతో మరి మోషే దిగాడు, ఒక్కొక్కరితో దాపిస్తున్నాడు జ్యూస్. తాపిస్తూ ఉన్నప్పుడు అదే కోపంతో ఇప్పుడు అహరోన్ మీదకి వచ్చేసాడు. ఇంకా అహరోన్ టెన్షన్ అయిపోయింది. ఈ కోపంలో ఏం శాపం పెడతాడో, ఇంకేం ఖండిస్తాడో, ఇంకేం నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పి వెంటనే స్మార్ట్ ఐడియాతో ముందుకు వచ్చేసాడు. ఏంటా స్మార్ట్ ఐడియా? రండి చూసుకున్నాము. నిర్గమకాండం 32వ అధ్యాయం అందరం కలిసి 21-22 వచనం కలిసి చదువుదాం. అప్పుడు మోషే, నీవి ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నేను ఏమి చేసిరని అహరోను అడగగా, అందరం కలిసి 22. అహరోను, నా ఏళ్ళవాడా, నీ కోపం నా మండనీయకము, ఈ ప్రజల దుర్మార్గుల మాట నీ ఎరుగుదు. నా ఏళ్ళవాడ, మై లార్డ్ యువర్ ఆనర్. మోషే పెద్దోడా అహరోను పెద్దోడా? అహరోనే పెద్దోడు. కానీ ఆడ కోపం తగ్గాలంటే ఏం చేశాడు? మై లార్డ్, లార్డ్, మై లార్డ్ యువర్ ఆనర్. అయ్యో నేను ఏ పాపం మెరుగ దేవా. ఇప్పుడు లార్డ్ అంట ఎవరు? తమ్ముడు ఏమైపోయాడు? లార్డ్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? అక్కడ లార్డ్ అని కూల్ చేయకపోతే
టోటల్ స్టోరీ ఏమవుతుంది? అక్కడ జ్యూసు, ఇక్కడ నెక్స్ట్ వీరికి ఏమవుతుందో తెలియదు. తర్వాత కనీసం వాళ్ళకి గ్లాస్ చెంబడి నీళ్ళు లాపించాడేమో మోషే, ఈయనకి ఎర్ర సముద్రం మొత్తం దాపిస్తాడు. ఆ తట్టుకోలేక వెంటనే మై లార్డ్, నా ఏళ్ళవాడా, వయసు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు, ఏదో ఒకటిలే కోపం తగ్గితే తర్వాత చూద్దాంలే. నా ఏళ్ళవాడా, నీకు తెలుసా అసలు వీళ్ళు దుర్మార్గులని నీకు తెలుసు కదా, ప్రాబ్లం అంతా వీళ్ళతోనే వచ్చిందంతా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నవ్వుకోవడానికి ఇది బాగుండొచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఒకటే, నేను బంధాన్ని కోరితే మీరు దాని చివరికి బంగారు ప్రతిమగా మతానికి తీసుకొచ్చేశారు. ఫ్రమ్ రిలేషన్షిప్ యూ స్టూప్డ్ ఇట్ డౌన్ టు రిలీజియన్. ముగించక మునుపు ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈరోజు దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు అనుమతిస్తున్నాడు అంటే, అందరి దైవజనులు, ఆత్మీయ విశ్వాస వీరులు అందరి జీవితాలు కామన్గా తీసుకుంటే కష్టాలను, శ్రమలను ఇవన్నీ అనుమతిస్తే వారు ఒకటే మాట అన్నారు. ఫిలిప్పీ 3:10 పౌలు అంటాడు, దానియేలు అంటాడు, మోషే అంటాడు, పేతురు అంటాడు, ఎవరిని తీసుకున్నా వాళ్ళు కామన్గా చెప్పే ఒకటే మాట, ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఇప్పుడు ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఆయన శ్రమలు గుండా నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఒకటే నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వెవరో నేను తెలుసుకోవాలి ప్రభువా. ఈరోజు ఒకటే సీక్రెట్ అండి, ఎర్ర సముద్రాల్లో వెంటనే పాఠం నేర్చుకోవాలంటే, 40 డేస్లోనే స్టోరీ సెట్ అవ్వాలంటే, 40 ఇయర్స్ దాకా రావద్దంటే ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన తెలుసా అండి? అయ్యా నువ్వు ఎవరో నాకు నేర్పించు, టీచ్ మీ హూ యు ఆర్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఈ పరిస్థితి వెళ్తున్నాను ప్రభా, ఉద్యోగ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సంఘ పరిస్థితి, నా బాధ్యతలు ఇలా ఎర్ర సముద్రాన్ని పరిస్థితుంది. నేను తీసేయమని ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఎవరో నాకు నేర్పించు ప్రభా. నేను బంధానికి విలువనిస్తాను. నా పరమ తండ్రి నీవెవరో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యూ. నా పరమ తండ్రి నీతో బంధం మాత్రమే నేను కోరుచున్నా. దయచేసి ప్రభా నీ బంధాన్ని మాత్రమే నాకు ఏర్పాటు చేయి. యోబు ఏమన్నాడు తెలుసా అండి? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటా. ఐ వాంట్ టు నో హిమ్. ఆయన ఎవరో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎలీహు అంటాడు, సర్వశక్తి దుష్కారం చేయటం అసంభవం ఇవన్నీ అని. లాస్ట్ కన్నా ఆఖరి 42 అధ్యాయంలో అంటాడు, నేను ఇంతవరకు వినికిడి మాటల చేత విన్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా ఆయన ఎవరో నేను చూచి నేను నేర్చుకున్నాను. శ్రమల్లో దేవుడు ఆశించేది ఒకటే, హీ వాంట్స్ అస్ టు నో హూ హీ ఈస్. ఆయన ఎవరో తెలుసుకోవాలి, అంతే అండి. తెలుసుకోవడానికి ఇష్టపడితే ఎర్ర సముద్రాలు రాత్రికి చీలుతాయి. తెలుసుకోవడానికి ఇష్టపడితే 40 దినాల పరీక్షతో స్టోరీ ఆగిపోతుంది. తెలుసుకోవడానికి ఇష్టపడి దాంట్లో కానీ నిష్ణాతులమైతే, అయ్యా నీవెవరో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా. ఒక ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతం అని ఇంటిని తెలుసుకుంటాడు. మరి మనం మన కన్న తండ్రిని తెలుసుకోలేమా?